హాయ్ హలో అండి, మరి కొత్తలాగుతూ మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు భారతీయ మాల్కి వచ్చేసాం. భారతీయ సిటీ మాల్ బెంగళూరు. ఇక్కడ ఫ్రంట్లోనే మీరు చూసినట్లయితే చక్కగా లైట్ ఆఫ్ జాయ్ అని హెడ్డింగ్ పెట్టేశారు. చక్కగా అదంతా కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా, ఆ థీమ్ని చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, గోల్డ్ కలర్లో. ఇవి నాకైతే చాలా ముచ్చటేసింది అది చూడంగానే. ప్రస్తుతం స్టార్టింగ్లోనే ఇలాగ ఉంటే ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఎలా ఉంటుందో అని చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది. ఇప్పుడైతే వర్షం కూడా పడుతూ ఉంది. మేము అక్కడికి వెళ్ళేసరికి యాక్చువల్లీ 5 అయి ఉంటుంది. ఇటు చూసినట్లయితే పెద్దది క్రిస్మస్ ట్రీ అండ్ అక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు. వర్షం పడుతుంది కాబట్టి మేము అట్లా ముందుకు వెళ్ళకుండా కొంచెం అలాగ మీకు చూపించేసాం. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. లైటింగ్లతో చాలా బాగుంది. ఇంకా నైట్ అయితే ఇంకా బాగుంటుంది. వీలైతే నైట్ వరకు ఉంటే మాత్రం మేము ఆ లుక్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాం. ప్రస్తుతం అయితే లోపలికి వెళ్దాం పదండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, బ్యాటరీ కారు, షంటింగ్ కారు అనమాట. నడవలేని వారు ఎక్కువ మరి దీని మీద మీరు ఆరామంగా కూర్చొని ఆ చుట్టుపక్కల అన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇది కూడా చాలా ఉపయోగకరమైనది అక్కడ పెట్టారు. ఎందుకంటే చాలా ఎక్కువ ప్లేస్ ఉంది, చుట్టూరు చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా బాగుంటుంది. భారతీయ సిటీ వెళ్ళినట్లయితే అదంతా ఒకటైతే ఒక మెయిన్ భారతీయ మాల్ ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి సరౌండింగ్ అంతా చుట్టేయడానికి చక్కగా ఇది బ్యాటరీ కార్ అయితే అరేంజ్ చేశారు అక్కడ. యాక్చువల్లీ మేము స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా చూపించలేదు కాబట్టి ఇప్పుడు మేమైతే ఇట్లాగా పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. మేము కూడా వెళ్తూ పార్క్ చేసేసి ఆ పార్కింగ్ ఏరియాలో మా యొక్క బండిని నెక్స్ట్ ఒక ఫోటో అయితే తీసి పెట్టుకున్నాం. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మీరు కూడా ఈ ఐడియా నచ్చినట్లయితే ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో నుంచి మేము ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. యాక్చువల్లీ ఈ మాలు తనిసంద్రాకి దగ్గరలో అనమాట. తర్వాత ఈజీగా ఉంటుంది. తనిసంద్ర దగ్గరలో మీరు ఎక్కడ బస్సు ద్వారా వెళ్ళిపోవచ్చు ఆరామంగా, క్యాబ్ అయినా ఆటో అయినా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, చిన్నపిల్లలు చక్కగా 2 రౌండ్లు అట్లాగా తిప్పుతారనమాట. మేము అడిగాము టికెట్ ఎంత అంటే పర్ హెడ్ 150 అన్నారు.
క్రిస్మస్ ట్రీ చూస్తున్నారు కదండి, ఆ క్రిస్మస్ ట్రీకి చాలా కార్డ్స్ అయితే రాస్తున్నాయి. ఏంటబ్బా అని చూస్తే శాంటా క్లాస్కి కార్డ్స్ రాశారు. చిన్నపిల్లలందరూ వారి విష్లు రాశారనమాట. నేను కూడా చూసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి చూశాను. చాలా కార్డ్స్ చూస్తున్నారు కదా ఎంతమంది రాశారు అని. అక్కడ కూడా ఎదురుగా దానికి ఆపోజిట్ కూడా ఒక కార్డు, ఒక పెన్ను అవన్నీ కూడా ఇవ్వటానికి రెడీగా ఒక స్టాల్ లాగా పెట్టున్నారు. చక్కగా అక్కడ రాసి అక్కడ తగిలిచ్చేస్తే శాంటా క్లాస్ తప్పకుండా వాళ్ళకి గిఫ్ట్ ఇస్తుందని అట్లా పిల్లలు ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి క్రిస్మస్కి అట్లాగా అరేంజ్ చేశారు. ఈ మాల్లో కొత్తగా అనిపించింది. మేము చూసిన మాల్లో ఎక్కడ కూడా లేదు. ఇక్కడ చూడండి, ఇదే నేను చెప్పింది. ఇట్లాగా లెటర్స్ రాసి అక్కడ పెట్టారు. శాంటా క్లాస్కి లెటర్ రాసింది. ఇక్కడ కూడా పెద్దగా భారతీయ మాల్ అని చెప్పేసి, లైట్ ఆఫ్ జాయ్ అని చెప్పేసి, రైట్ ఏ లెటర్ టు శాంటా ఇలా కూడా చక్కగా నీట్గా పెట్టారనమాట. చిన్నపిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. దీన్ని బట్టి మనం చూసినట్లయితే మాల్లో అయితే వెస్ట్ సైడ్ ఇక్కడ కూడా ఉన్నది. మేము ఏ మాల్కి వెళ్ళినా కూడా వెస్ట్ సైడ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆ షాపు. ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయండి, ఇది లేదు అనటానికి లేదు. లెవిస్ అండ్ బ్రాండెడ్ ప్రతి ఒక్కటి కూడా మేము చూపించడానికి ట్రై చేస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా,
బ్రాండెడ్ చాలా కాస్ట్ ఎక్కువ అనుకుంటాం, కానీ ఇక్కడ ఈ మాల్లో అయితే బై 2 get 2 ఫ్రీ అని పెట్టారు ఆఫరు. కానీ మేము క్లాత్ చూస్తే చాలా బాగుంది. ఎంతైనా బ్రాండెడ్ కాబట్టి చాలా మంచిగా అనిపించింది అనమాట. బయట కూడా మనకి దొరకవు బ్రాండెడ్ అంటే ఆ రేంజ్లో. ఇక్కడైతే చాలా మంచి ఆఫర్ అయితే ఇచ్చాడు లెవిస్. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి, అంటే సెట్ అనమాట. కానీ రేట్లు అయితే చాలా ఎక్కువగా అనిపించింది నాకైతే. 6000 7000 ఉంది సెట్ మొత్తము. డ్రెస్సులు చూడటానికి అయితే బాగానే ఉన్నాయి, కానీ రేట్ అయితే కొనదగినట్లు లేదండి. అందుకని నేను చూసి వెళ్ళిపోయాము ముందుకి. ఇంకా చాలా అయితే షాప్స్ ఉన్నాయి కాబట్టి.
ఫోటోషూట్ చక్కగా పిల్లల కోసం బాగా పెట్టారు. మేము కూడా పనిలో పని ఫోటోలు దిగేసాము. చాలా బాగుంది కదా, పిల్లలైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి ఇట్లాగా చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ వ్యూ డెకరేషన్తో లైటింగ్తో అదిరిపోతుంది కదండి. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇంకా ఇటుపక్క పంజాబ్ గ్రిల్ అని ఇటుపక్క అంతా కూడా ఏమేమో చాలా సేల్ అయితే చేస్తున్నారు. అన్నీ కూడా మేము చూసాము, చాలా బాగుంది అనిపించింది. అదే ఫ్లోర్లో రైట్ సైడ్ వచ్చినట్లయితే ఇవన్నీ కూడా స్టార్ లాగా పెట్టున్నారు అనమాట. అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చక్కగా చిన్నపిల్లలు ఇవన్నీ చూస్తున్నారు. మేము చూసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇయర్ రింగ్స్ అండ్ చాలా అయితే ఐటమ్స్ అయితే పెట్టారు అటుపక్క. చైన్స్, రింగ్స్ అండ్ పట్టీలని ఇవన్నీ చాలా పెట్టారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి. కాకపోతే రేట్లు కూడా కొంచెం ఎక్కువే అనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ ఇవైతే షైనింగ్తో సూపర్గా ఉన్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయి. అందుకే కొద్దిసేపు అలా చూస్తూ ఎంజాయ్ చేశాను.
పిల్లలకి సంబంధించి చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. ఆ ఫ్లోర్ అంతా కూడా ఇటు ఒక పక్క ఏమో ఇట్లాగా కిచెన్, ఫ్యూజన్ కిచెన్ అని పెట్టారు. దానికి ఆపోజిట్లోనే గేమ్స్ పిల్లలకి. ఇక్కడ పెద్ద గడియారం రాబోతుంది చూడండి, సూపర్గా ఉంది కదా. మేమైతే అంటే ఇది ఓన్లీ ఫోటోషూట్కి పెట్టారు అనుకున్నాము, కానీ ఆ తర్వాత అది పనిచేస్తుంది యాక్చువల్లీ. ఇక్కడ నేనేం చూస్తున్నానంటే ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా డీటెయిల్గా ఇచ్చారనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఏమున్నాయి, గ్రౌండ్ ఫ్లోర్లో ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం చూసుకొని దాని ప్రకారం కూడా వెళ్తూ చక్కగా చూసేయచ్చు. ఓవరాల్ మొత్తం కూడా అన్ప్లాన్గా లేకుండా ప్లాన్గా ఇవన్నీ చూసుకుంటూ మనము తిరగవచ్చు అనమాట. మాల్ అంతా టైం ఎక్కడ వేస్ట్ అనిపించదు. కాబట్టి కొత్తగా మాల్కి వెళ్ళే వాళ్ళు ఇలాంటివి చూసి వెళ్తే మీకు టైం ఎక్కడ కూడా వేస్ట్ అనిపించదు అనమాట. పెద్ద పార్ట్స్ అండ్ దాంట్లో చక్కగా ఇట్లాగా చెట్లు వేసేసారు. చాలా బాగుంది. చూడండి ఎంత పెద్ద పార్ట్. అదొక్కడే కాదు, చాలా చోట్ల చాలా పెద్దగా పెట్టారు. పైకి ఏకదం పైకి వచ్చేసింది ఇది చెట్టు. చాలా బాగుంది కదా. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అంతా కూడా మీకు ఆ పార్ట్స్ చెట్లు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఒరిజినల్ అవి చైర్స్, ప్లాస్టిక్ అయితే కాదు. ఇంకా మేము ఇక్కడ గడియారం దగ్గర ఫోటోషూట్ తీసేసుకున్నాము.
ఈ ఫ్లోర్లోనే పీవీఆర్ సినిమాది కూడా ఉంది. ఇక్కడ లోపలికి ఇట్లా వెళ్ళి చక్కగా రైట్ సైడ్ రిజర్వేషన్, టికెట్ రిజర్వేషన్, అండ్ ఇక్కడ ఏమేమి పిక్చర్స్ ఇవన్నీ కూడా ఏ టైంలో ఏ పిక్చర్ వేస్తారు అనే కూడా డీటెయిల్స్ కూడా ఇచ్చారు. పెద్దది ఇక్కడైతే స్క్రీన్ చూడండి, చాలా బాగుంది కదా. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు పీవీఆర్ వాటికి, కానీ ఇది చూస్తుంటే చాలా బాగుంది అనిపించింది. అక్కడ చూస్తున్నారు కదా, టికెట్లు బుక్ చేసుకుంటున్నారు అక్కడ నిలబడి వాళ్ళు. ఇక్కడ చూస్తున్నారు కదండి, చక్కగా ఫోటో షూట్ చేసుకోవడానికి చక్కగా కలర్ఫుల్ డెకరేషన్తో పెట్టారు. చాలామంది కూడా ఫోటోలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ గిఫ్ట్ అవన్నీ పెట్టేసి ఒక పక్క చక్కని చిన్న స్టార్ పెట్టేశారు. మంచి కలర్ఫుల్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే ఒక్కొక్క మాల్లో ఒక్కొక్క వెరైటీలుగా పెట్టారు. నిజంగా మేము ఇప్పటివరకు 3-4 మాల్ చూసాము క్రిస్మస్ సందర్భంగా, కానీ ఇక్కడ ఈ వెరైటీ ఇక్కడ ఉన్నట్టు వేరే మాల్లో లేదు, అట్లాగా బాగున్నది. ఇక్కడ కూడా మెక్డొనాల్డ్స్ సూపర్గా ఉంది కదా. ఒక రైట్ సైడ్ వచ్చేసి మళ్ళీ కేఎఫ్సీది ఉన్నది, చిన్న రెస్టారెంట్ లాగా చక్కగా ఓపెన్గానే ఇట్లాగా అరేంజ్ చేశారు. ఇంకా అయితే బిగిన్ చేయలేదు ప్రస్తుతానికి. ఇక్కడ చూస్తున్నారు కదండి, 2 టైప్స్ ఆఫ్ ఇట్లాగా ఉన్నాయి పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయడానికి. ఇది ఒక టైప్ ఆఫ్ వ్యాను. ఇంక ఇక్కడి నుంచి మేము లిఫ్ట్లో గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఈవినింగ్ అయ్యే కొద్దీ ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. పిల్లలు కూడా వీటి మీద ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఇదొక టైప్ ఆఫ్ బండి అనమాట. కలర్ఫుల్గా ఉంది కదా. ఇది చక్కగా అందరు ఎక్కినాక చుట్టూరు తిరుగుతూ ఉన్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైటింగ్తో. అయ్యేటప్పుడు చెప్పాను కదండి, ముందే 5 అట్లా అయింది, డే టైం అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. అసలు లైటింగ్లతో మనం ఉన్నది బెంగళూరా లేకపోతే దుబాయా
అనిపిస్తుంది ఈ లైటింగ్లు ఇవన్నీ చూస్తే. చుట్టుపక్కల బిల్డింగ్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ బయట నుంచి మేము చూపించడానికి ప్రయత్నిస్తున్నాము భారతీయ మాల్ అని. చూడండి, ఈ బయట నుంచి మీకు ఫస్ట్ డే టైంలో చూశారు, ఇప్పుడు లైటింగ్లో నైట్ టైంలో కూడా చూస్తున్నారు. ఎంత బాగున్నాయో నిజంగా. ఒకసారి అయితే విజిట్ అయితే చేయాలి తప్పకుండా. ఇది తనిసంద్రాకి దగ్గరలోనే భారతీయ నగర్, భారతీయ సిటీ అంటారు. అండ్ భారతీయ సిటీలోకి వెళ్ళినామంటే మనకి భారతీయ మాల్ ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నంతా కూడా బయట అన్నమాట, మాల్కి బయట లైటింగ్తో సూపర్గా ఉంది. డే టైంలో స్టార్ చూసారు కదండి, ఇప్పుడు లైటింగ్లో చూడండి ఎంత బాగుందో. స్టార్ అయితే ఎంత పెద్దగా ఉందంటే ఇంకా లైటింగ్లో అయితే ఇంకా పెద్దగా అనిపించింది మాకు. ఇంకా అట్లాగా మేము ముందుకు వెళ్ళిపోతూ, ఇప్పుడు ఇందాక డే టైంలో అయితే ఇవన్నీ క్లోజ్గా ఉన్నాయి. అందులో వర్షం పడటం వల్ల ఈ స్టాల్స్ అన్నీ ఇప్పుడైతే చూడండి లైటింగ్లో చక్కగా ఓపెన్ చేశారు. అందరూ కూడా షాపింగ్ అయితే బాగా చేస్తూనే ఉన్నారు ఈ స్టాల్స్లో కూడా. మాల్ నుంచి ఇట్లా బయటకు వస్తే మీకు కనిపిస్తుంది కదండి, అంతా కూడా భారతీయ సిటీ అన్నమాట. చూసారు అంత హైట్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇంకా దుబాయ్ ఇంకా సేమ్ అనిపిస్తుంది. ఇంకా అంత పెద్దగా మాల్స్ అంటే అపార్ట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో హోటల్స్ ఉన్నాయి, 7 స్టార్ హోటల్స్ అండ్ బిజినెస్ సంబంధించినవి ఇవన్నీ కూడా. అంటే వాటికంటూ ఒక ప్రత్యేకంగా సిటీ లాగా అయిపోయింది. అక్కడ హాస్పిటల్, స్కూల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది నిజంగా. బెంగళూరులో ఇది ఒక సిటీ లాగా, సపరేట్ సిటీ లాగా అనిపిస్తుంది. రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ చాలా ఎత్తున ఆ బిల్డింగ్స్ చూస్తూ ఉన్నారు కదా లైటింగ్తో, ఎంత బాగుందో. మీకేమనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. నిజంగా ఇంతవరకు చూడని వారు ఉంటే బెంగళూరులో ఈ యొక్క సిటీని అయితే తప్పకుండా విజిట్ చేయండి.